లక్ష్మణ్ గారు గౌరవ సభ్యులందరికీ ముఖ్యంగా దళిత సోదరులకి అవకాశాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. దయచేసి వేరే వాళ్ళ సభను కొద్దిగా వాళ్ళకి అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాను మిగతా వాళ్ళకి. కానీ లక్ష్మణ్ గారు అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. దాదాపు 30 ఏళ్ల పోరాటం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కళ నెరవేరింది అధ్యక్ష. ఎస్సీల వర్గీకరణ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి వెన్నుదన్నుగా నిలిచింది. అణగారిన వర్గాలు అభివృద్ధి, ఎస్సీల అభ్యున్నత లక్ష్యంగా సామాజిక సాధికారిత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తొలి నుంచి కట్టుబడి ఉన్నది. అసమానతలు రూపుమాపి సమాజాన్ని రూపకల్పన చేయాలన్నది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. 2004లో ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ మొదటిసారి ఎస్సీ వర్గీకరణకు రాజ్యాంగ సవరణ కోసం శాసనసభలో తీర్మానం చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా దళిత నేత ఈ తీర్మానానికి అనుగుణంగా నాటి ప్రభుత్వం 2007లో కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉషా మెహ్రా కమిషన్ నియమించి ఉషా మెహ్రా కమిషన్ ద్వారా సంవత్సర కాలంలో మన రాష్ట్రపతికి ఆ రోజు ఈ వర్గీకరణ మాదిగ ఉపకులాలకు ఉన్నటువంటి ఆవశ్యకత, మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి జరుగుతున్న అన్యాయాన్ని ఉషా మెహ్రా కమిటీ అందజేసిన అధ్యక్ష. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి అండగా ఉన్నటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ సభకు కాంగ్రెస్ పార్టీ పంపించింది అధ్యక్ష. అదేవిధంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ తొలి క్యాబినెట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా నియమించారు. అదేవిధంగా బాబు జగజీవన్ రావు కీలకమైనటువంటి రక్షణ శాఖ, వ్యవసాయ అగ్రికల్, రైల్వే శాఖ మంత్రిగా వివరించినారు. ప్రభుత్వం కానీ పార్టీ పదవిలో కానీ ఎస్సీ నేతలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసినటువంటి విషయాన్ని కూడా మీ ముందు చెప్తూ, దేశంలో దళిత ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర దామోదర్ సంజీవయ్య గారిని 1960-62లో నియమించిన అధ్యక్ష. అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షునిగా, అదేవిధంగా మొదటి నుంచి కూడా ఈ దేశంలో దళితులకు పేదవారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు అధ్యక్ష ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష, ఒక మాదిగా వర్గం నుంచి వచ్చిన వాడిగా ఒక హరిజన వాడలో మా తండ్రి పుట్టిండు అధ్యక్ష, పెద్దపల్లిలో ఒక పూరు గుడిసె అధ్యక్ష. అధ్యక్ష మేము చదువుకున్న తరుణం లోపల ఒక ఉదాహరణకి ఇక్కడ మా సభ్యులందరూ కూడా మనవి చేసుకుంటున్నా, నేను 8వ తరగతి చదువుకుంటున్నా అధ్యక్ష. ఆ రోజు నా మిత్రుడు మోహన్ రావు అని జన్గాం దురావారి కొడుకు అధ్యక్ష, నాకు దగ్గర మిత్రుడు, నన్ను సైకిల్ మీద అక్కడ ఉన్నటువంటి దేవాలయం పక్కన చిన్నజీఆర్ స్వామి గారు వచ్చినారు అంటే సైకిల్ దొక్కుకుంటా మేము పోతున్నాం తీసుకెళ్ళిండి అధ్యక్ష. ఆ మోహన్ రావు అంటే నా చిన్ననాటి దోస్తు నడిపెల్లి మోహన్ రావు అధ్యక్ష. ఇద్దరం కలిసి వెళ్తే అక్కడ మొత్తం అగ్రవర్ణ సంబంధించిన పెద్దలే ఉన్నారు. అక్కడ నన్ను చూసి ఇతను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిన విధంగా అంటే ఆ విధమైనటువంటి పరిస్థితి లోపల ఆ విధమైనటువంటి నేపథ్యం నుంచి మేము వచ్చిన వాళ్ళం ఒక అధ్యక్ష. అంటే ఎక్కడ చూసినా ఒక అవమానం, ఎక్కడ చూసినా మా మీద ఒకలాంటి ఒక చూపు, వీడు దళితుడు ఇక్కడికి ఎందుకు వచ్చిండనే విధంగా. మా అమ్మమ్మ ఊరు అధ్యక్ష కట్కూరు అధ్యక్ష, అది భీమదేవపల్లి మండలం. మా అమ్మమ్మ ఊరికి మేము చిన్నప్పుడు పోతే మా ఎస్సీ కాలనీ చివరికి ఉండేది అధ్యక్ష. అక్కడ జామకాయలకు మామిడికాయలు అమ్ముకునే వాళ్ళు వచ్చేవారు అధ్యక్ష. వస్తే ఏం చేస్తారు అధ్యక్ష అంటే ఆ జోకిన తర్వాత మా మామిడికాయలు కానీ ఆ జామకాయలు కానీ మీదికెళ్ళి ఇస్తారు అధ్యక్ష. నేను మా అమ్మమ్మతో పోయినా, మా అమ్మతో అంటున్నా, అమ్మమ్మ ఏందమ్మా వీళ్ళు మనం మాదిగోళం బిడ్డ మనల్ని ముట్టుకోరు బిడ్డ అన్నట్టు నేను గట్టిగా చేయి దొరకబట్టిన అధ్యక్ష. అంటే అధ్యక్ష ఆ వర్గంకి వెళ్ళి ఎన్నో కష్టాలు అనుభవించి ఎన్నో అవమానాలు భరించి ఈ స్థాయికి వచ్చిన వాళ్ళం అధ్యక్ష. ఈరోజు 30 ఏళ్ళ మా ఎస్సీ మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి వర్గీకరణ విషయం లోపల మొదటిసారి కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర గౌరవ సుప్రీంకోర్టులో చర్చకు వచ్చినప్పుడు నేను గౌరవ శాసనసభ్యులందరం ఏదైతే పెద్దలు దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వం లోపల ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నాడు, లక్ష్మణ్ కుమార్ మీరు మాదిగ శాసనసభ్యులు మాదిగ ఉపకుల
శాసనసభ్యులకు నేను మనవి చేసి ఏంటంటే మీకున్న కష్టాలు మీకున్న ఇబ్బందులు మీ జడ్పీటీసీ అప్పటి నుంచి మా మహబూబ్నగర్ ప్రాంతం కానీ ఈరోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మీ కష్టాలు వ్యక్తిగతంగా చూసినటువంటి నేను చెప్తున్నా మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళండి. దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో గౌరవ మీ శాసనసభ్యులు అదే దళిత నాయకులు అందరూ కూడా మీరు వెళ్ళండి. ఏదైతే సుప్రీంకోర్టులో అత్యంత ఏదైతే ఖరీదు గల అడ్వకేట్ని మీరు పెట్టండి. ఏదైతే మాదిగా ఉపకులాలకు సంబంధించిన వాదన మొత్తం కూడా వినిపి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారి దగ్గరికి మేము శాసనసభ్యులందరూ నేను కానీ రాజనరసింహ గారు కానీ సత్యనారాయణ గారు కానీ వీరేశం కానీ సామ్యల్ కానీ లక్ష్మీకాంతం కానీ మన అందరం కలిసి కూడా పోయినాం అధ్యక్ష. గంటలుగా రోజుల కొత్త కూర్చొని మాట్లాడినాం. తిరిగి ఢిల్లీ కూడా వెళ్ళినాం అధ్యక్ష. ఢిల్లీలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన మాదిగలకు సంబంధించిన ఉపకులాల విషయం లోపల మనకున్నటువంటి ఇబ్బందులు మన ప్రాంతానికి సంబంధించిన అన్యాయం విషయం లోపల ఆ రోజు అక్కడ ఉన్నటువంటి అనేక దళిత సంఘాలు కూడా రావడం కూడా జరిగింది అధ్యక్ష. దేశంలో ఉన్నటువంటి ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పోయినటువంటి మేమందరం కూడా ఒక ఖరీదుగా అడ్వకేట్తోని మన వాదన కూడా వినిపించడం జరిగింది అధ్యక్ష. మరి దాని నేపథ్యంలో గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం 7 జడ్జిలతో గౌరవ జడ్జిలతో ఉన్నటువంటి జడ్జిమెంట్ వచ్చిన వెంటనే 30 నిమిషాల లోపటనే మన అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మన మాదిగా ఉపకులాలకు సంబంధించినటువంటి వర్గీకరణ విషయం లోపల ఖచ్చితమైన ప్రకటన చేసి అదేవిధంగా క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఆ సబ్ కమిటీ అధ్యక్షుడిగా గౌరవ క్యాబినెట్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, సీతక్క గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, అదేవిధంగా మా నాయకుడు శ్రీధర్ బాబు గారిని వారందరినీ కూడా ఆ యొక్క సబ్ కమిటీలో పెట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే సబ్ కమిటీ నిర్ణయాలు ఏ విధంగా సబ్మిషన్ చేసి అదేవిధంగా ఏదైతే ఏకసభ్య కమిటీ చైర్మన్ గారిని వారిని షమీం అఖ్తర్ గారిని నియమించి ఈరోజు తక్కువ సమయంలో పట్టిన మేము గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళం అధ్యక్ష. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశాను. అదేవిధంగా గ్రామాల్లో పూట మమ్మల్ని ఏమడిగినట్టే మీ వర్గీకరణ ఎప్పుడు జరుగుతుంది, మనకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది అంటే మేము ఒకటే మాట చెప్పినాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు ఈ రాష్ట్రంలో అధికారం రానప్పుడే చెప్పిండు చేవెలలో ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నాము, 100% రాష్ట్రం అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తాను మాట ఇచ్చాడు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు జడ్జిమెంట్ వచ్చిన 30 నిమిషాల లోపట్టే దామోదర్ రాజనరసింహ గారు మీ శాసనసభ్యులందరం ఈ సభ ద్వారా గౌరవ క్యాబినెట్ మంత్రివర్గం అంతా కూడా ఏదైతే ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఖచ్చితంగా వర్గీకరణ లోపల రాష్ట్ర ప్రభుత్వం మంచి యొక్క అభిప్రాయాన్ని వెలుగుస్తుంది, ఈ యొక్క మాదిగ వర్గానికి మేలు జరుగుతుందనే ఆశాభావంతో ఉన్నాము. ఈరోజు గొప్ప దినం అధ్యక్ష. ఈరోజు ఈ వర్గీకరణ లోపల రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గం అంతా కూడా మనస్ఫూర్తిగా మేము ఒక మాదిగా జాతికి పుట్టినవాడిగా మాకు చాలా సంతోషకరం. ఎందుకంటే ఇంత గొప్ప పర్వదినం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారికి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక మధ్యలో మీ శాసనసభ్యులందరూ వెళ్ళి అన్న మరి ఎప్పుడైతే అంటే మీరు ఎప్పుడు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు, మీ వర్గానికి న్యాయం చేసే బాధ్యత నాదని చెప్పి మాట్లాడినాడు. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా అధ్యక్ష మా పూర్వ కరీంనగర్ జిల్లాలో పెద్దలు శ్రీధర్ బాబు గారు ఉంటారు. మరి శ్రీధర్ బాబు గారి ఇంటికి ఎప్పుడు కూడా జడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్ అయినప్పుడు కూడా ఆ ఇంటికి వెళ్తే కూడా దళిత వర్గం వచ్చినా కూడా సమానంగా మా గౌరవం ఇచ్చే విధంగా ఆ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. మా ప్రాంతానికి సంబంధించిన మాదిగలకు సంబంధించిన కష్టాల విషయాలు కానీ ఇబ్బందుల విషయాలు కానీ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, సీతక్క గారు కానీ, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ వారందరికీ కూడా తెలుసు. కాబట్టి మరి ఇంత పెద్ద గొప్ప నిర్ణయానికి మన ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా మా జాతి పక్షాన ముఖ్యంగా మా ధర్మపురి నియోజకవర్గ ఆ ధర్మపురి లక్ష్మీనరసింహ ఆశీస్సులతో నేను శాసనసభ్యుడిగా ఈ సభలో ఎన్నిక కావడం, మరి నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మా యావత్ 30 సంవత్సరాల కళ ఉన్నటువంటి ఏదైతే వర్గీకరణ విషయంలో పట్ల సభ తీర్మానం చేయడం, రాబోయే మా పిల్లల తరాలకి ఏదైతే జనాభా దామాషా ప్రకారం న్యాయం జరిగే విధంగా తీర్మానం చేయడం, యావత్ రాష్ట్ర క్యాబినెట్ మంత్రివర్గానికి మాదిగా బిడ్డగా మనస్ఫూర్తిగా నమస్కరించి మనస్ఫూర్తిగా వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. మరొకసారి ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ఏదైతే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, క్యాబినెట్ మంత్రివర్గానికి, మా ఎంటైర్ ఇక్కడ శాసనసభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను మా ధన్యవాదాలు తెలియజేసుకు చివరికి ఒక మాట అధ్యక్ష, బాధాకరమైన విషయం ఏంటంటే
బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు పోయేటప్పుడు కేటీఆర్ గారు మందకృష్ణ గురించి మాట్లాడతారు. అధ్యక్ష, ఉద్యమకారుడు మందకృష్ణ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న సందర్భంలో కూడా వాళ్ళ అధికారం ఉన్నప్పుడు మందకృష్ణ లోపల పడేసి మందకృష్ణ బిడ్డ పెళ్లి ఉంటే కూడా ఇక్కడ కూడా పోలీసుతో అణిచిపెట్టి ఎన్ని కేసులు పెట్టి బయటికి రాకుండా కొన్ని వందల కేసులు పెట్టి ఆయన ఇబ్బంది పెట్టినటువంటి ఆ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఇలా ముస్లిం కన్ని కార్చుకుంటా ఒక దళితులకు తెలంగాణ రాష్ట్ర యావత్కు ఒక మాదిగ జాతికి న్యాయం జరుగుతుంటే, ఎందుకంటే మొదటి నుంచి కూడా మా మాదిగలను మా దళితులు మా మాదిగాని మా దళిత వర్గాన్ని కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మొత్తం మోసం చేసింది. అధ్యక్ష, మేము ఉద్యమంలో మేము ఏదైతే ఉద్యమకారులుగా ఉద్యమంలో ముందున్నటువంటి వరుసలో కూడా మాకు అన్యాయం చేసినటువంటి పార్టీ ఈరోజు ఇంత పెద్ద నిర్ణయం జరుగుతుంటే బహిష్కరించకపోవడం అత్యంత బాధాకరమైన విషయాన్ని తెలియజేసుకుంటూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎన్టీఆర్ క్యాబినెట్ మంత్రివర్గానికి మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అధ్యక్ష, గౌరవ సభ్యులందరూ కూడా సమయపాలన పాటించాలి. దయచేసి 2 నిమిషాల కంటే ఎక్కువ సమయం లేదని చాలా సమయం చాలా ఎక్కువైపోయింది. ఇప్పటికే 2 మందుల సామెల గారు 2 నిమిషాలు.